ఉత్సవాలు ఇవేమి పనికిరావని నా ఉద్దేశం. రైట్. ఎస్ రామచంద్ర గౌడ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికి నమస్కారం. వెంకటరెడ్డి గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారా? ఈరోజు సరే సరే వారిని అడిగా కదా, వారు చెప్పిన తర్వాత తీసుకుందాం. వారు ఏదో రామచంద్ర గారు మీరు చెప్పండి, లేని పర్లేదు, తర్వాత వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్తాను. యాక్చువల్గా ఏంటంటే ఇది రైతులకు సంబంధించిన విషయమైనా కానీ నిరుద్యోగులకు సంబంధించిన విషయమైనా కానీ ఛాలెంజ్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఓకే, మనకు చట్టబద్ధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ప్రతిపక్ష హోదాను అతను కాపాడుకుంటారు. ప్రతిపక్ష హోదా నుంచి దీంట్లో మాట్లాడితే బాగుంటది. అసెంబ్లీలో ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రకారము చేసిన తప్పులైనా ఎవి ఉన్నా కానీ మీరు అసెంబ్లీలో చర్చకు రమ్మంటే మీరు ఎందుకు పారిపోతారు? ఇప్పుడు న్యాయంగా ప్రజలు మనకు ఒక అధికారం ఇచ్చారు, అధికారాన్ని మనము వినియోగించుకోవాలి. సుమారుగా తక్కువలో తక్కువ 60 లక్షల రూపాయల వరకు శాలరీస్ అంటే జీతాలు అంటే ప్రతిపక్ష హోదాలో అన్ని అనుభవిస్తున్నాడు. అనుభవించినప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లో తప్పేం పోతుంది? వీళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, ఈ మాటల్లో రేవంత్ రెడ్డి గారు ఎంత మాట్లాడినా ప్రతిపక్ష హోదాలో ఉన్న వ్యక్తి వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు కేటీఆర్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. కేటీఆర్ భాష అనేది రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు, విపరీతంగా మాట్లాడుతుండు, అది పద్ధతిగా లేదు. ఆయన మాటలకు కార్యకర్తలకే కోపం వస్తున్నది. అది ఏ రకంగా జరుగుతుందో ప్రతిపక్షంలో వాళ్ళు వ్యవస్థను వాళ్ళ నీచంగా తయారవుతున్నది. ఇది రాజకీయంగా సరైన పద్ధతి లేదు. కేసీఆర్ గారు ఖచ్చితంగా అతను ఒక లెటర్ రాసి అసెంబ్లీ స్పీకర్ కి ఇచ్చి దాన్ని ఖచ్చితంగా వాళ్ళు ఈ రోజు సమావేశం ఏర్పరచుకోవాలని అప్పుడు మాట్లాడితే వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది. మీరు న్యాయబద్ధంగా మాట్లాడండి, న్యాయంగా మాట్లాడండి. ఎవరికైనా చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడండి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి. మేము ఈ రోజు 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చినామని చెప్తున్నాం, దానికి కూడా ఏవేవి ఇచ్చినామని చెప్తున్నాము. దేంట్లో తప్పు జరిగిందో మీరు చెప్పండి, దాంట్లో చర్చించండి, అసెంబ్లీలో చర్చించండి. అదే రకంగా మీరు నిరుద్యోగులకు సంబంధించి 60,000 ఉద్యోగాలు అంటారు. 60,000లలో కొన్ని తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా దాన్ని చర్చలో వచ్చినప్పుడు అన్ని విషయాలు వస్తాయి కదండి. ఈ ప్రతి విషయాన్ని చర్చించి మాట్లాడితే బాగుంటది. నేను బీఆర్ఎస్ వాళ్ళకు కోరుకోవడం, అదే రకంగా బీజేపీ వాళ్ళని కోరుకోవడం, ప్రతిపక్ష హోదాను కాపాడుకోండి, అదే రకంగా అధికార పక్షం హోదాను కూడా కాపాడుకునే రకంగా ఉండి మేము ఖచ్చితంగా జవాబిస్తాము. న్యాయబద్ధంగా మనము రాజ్యాంగం మనకు ఇచ్చిన అవకాశాన్ని, హక్కులను కాపాడుకుందాము. మీరు నీళ్లు, నిధులు, నియామకాలలో పొరపాట్లు జరిగితేనే మిమ్మల్ని పక్కకు పెట్టిరు. 10 సంవత్సరాలు మీరు ఏమి చేయలేంది మేము ఈ రోజు చేస్తున్నామనే మాట మాట్లాడడం తప్పు. ఇంకో విషయము బీఆర్ఎస్ గురించి చెప్తున్నాం. కవిత ఒక రకంగా మాట్లాడుతుంది, హరీష్ రావు ఒక రకంగా మాట్లాడతారు, కేటీఆర్ ఒక రకంగా మాట్లాడతారు. మీ దాంట్లోనే పొత్తు లేదు. రేపు ప్రతిపక్ష హోదాలో ఉన్న కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు వచ్చి మాట్లాడి అసెంబ్లీలో ఆయన గలాన్ని ఇప్పేసి మాట్లాడాలి. ఆయన ఎప్పుడో ఒకసారి నెలకో 15 రోజులకు ఒకసారి 2 నెలలకు ఒకసారి వచ్చి ఏదో నేను పులి వస్తుంది అంటే వద్దని ఎవరు అంటున్నారు? మీకు హోదా ఉంది, ప్రతిపక్ష హోదా ఉంది, ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ఖచ్చితంగా వచ్చి మాట్లాడి న్యాయబద్ధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలకు కూడా కోరుకునేది ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయంగా మాట్లాడండి. రెచ్చగొట్టి కార్యకర్తలను రెచ్చగొట్టి మాట్లాడొద్దని ఈ సందర్భంగా చెప్పుకుంటూ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒక లెటర్ ఇచ్చి అసెంబ్లీ స్పీకర్ కి లెటర్ ఇచ్చి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడాలని ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుందండి. రైట్. ఎస్, పవన్ గౌడ్ గారు మీతో